తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో మూసీ పునరుజ్జీవనం లేదు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో గాంధీ ఆదర్శాలు లేవు. కేవలం ఇది ఆ, ఇతర ప్రయోజనాల కోసం, షో ఆఫ్ చేయడం కోసం, ప్రదర్శించడం కోసం మాత్రమే తలపెట్టిన ప్రాజెక్ట్ తప్ప ఇందులో వాళ్ళు చెప్తున్నటువంటి ఎటువంటి పబ్లిక్ పర్పస్ లేదు. పబ్లిక్ పర్పస్ కోసం భూసేకరణ, ఇళ్ల సేకరణ చేస్తున్నామని చెప్పారు, కానీ అటువంటిది ఏది వాళ్ళు చూపించట్లేదు. అట్ ద సేమ్ టైం నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఇష్యూ చేసిన నోటిఫికేషన్ కానీ, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని అవాయిడ్ చేయడం, ఎగ్జామ్ చేయడం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా చట్ట వ్యతిరేకమైనవి, న్యాయ వ్యతిరేకమైనవి. దీన్ని మేము పూర్తిగా ప్రతిఘటిస్తున్నాం. ఎందుకంటే గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరు మీద ఇక్కడ లంగరాజు బాపు ఘాట్లో అతిపెద్ద గాంధీ విగ్రహం పెట్టడం ఓకే, అది వాళ్ళ రాజకీయ నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం. కానీ దానికోసం దానికి దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భవనాల్ని తొలగించడం అనేది దాంట్లో అన్యాయమైన విషయం. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పలేదు. అసలు డిపిఆర్ ఇంతవరకు ప్రిపేర్ కాలేదు. ఈ ఈ ఈ ల్యాండ్ని ఎక్వైర్ చేసి ఇక్కడ ఏం చేస్తారో తెలియదు. ఇవే కాదు, సమీప ప్రాంతాల్లో దాదాపు 40 ఎకరాల దాకా వ్యవసాయ భూములు హిమాయత్ సాగర్ కింద సేకరిస్తున్నారు. అట్లాగే దీనికి దగ్గరలో ఉన్న రిచ్మండ్ విల్లాస్లో ఒక 60 విల్లాస్ దాకా ఇదే పేరుతో తీసేస్తున్నారు. కానీ దీనికి ఏమీ ఒక సహేతుకమైన సమర్థన వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది. పైగా అబద్ధాల ప్రచారం మొదలుపెట్టారు. ఇది అక్రమంగా నిర్మించారని, బఫర్ జోన్లో నిర్మించారని. అసలు బఫర్ యొక్క పరిమితులు ఏంటి, ఎంత దూరం ఉంటే ఏది బఫర్ అనేది విషయం 2010 దాకా కూడా హైదరాబాద్ పరిధిలో నిర్ణయించలేదు. ఈ బిల్డింగ్ అంతకంటే ముందు కట్టింది. చాలా నిర్మాణాలు అంతకంటే ముందు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్తుంది, న్యాయభావానికి వ్యతిరేకంగా వెళ్తుంది, అభివృద్ధి పేరుతో విధ్వంసానికి పూనుకుంటుంది. ఇక్కడ దాదాపు 450 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. వాళ్ళ జీవితాలు ఈ కమ్యూనిటీ తోటి, ఈ పరిసర ప్రాంతాలతోటి ముడిపడి ఉన్నాయి. పైగా ఈ కమ్యూనిటీ మీద ఆధారపడి 100కు పైగా ఇతరులు కార్మికులు పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా డిస్లోకేట్ అవుతాయి. కాబట్టి ఒక భవనం పోయి ఒక పరిహారం తీసుకొని మళ్ళీ ఇంకో చోట స్థిరపడటం అంత సింపుల్ విషయం కాదు. ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ప్రాజెక్ట్ని నుంచి విరమించుకోవాలి. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు అసలు ఎందుకు అనే దాన్ని నిర్వచించుకొని, మూసీ ఎట్లా అయితే బాగుపడుతుందో, ఎట్లా అయితే పరిశుద్ధం అవుతుందో అనే దాని గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. మూసీ అట్లాగే మురికిగా ఉండి పక్కన అందమైన భవనాలు కట్టడం వల్ల ఏం ఉపయోగం లేదు. మూసీ పునరుజ్జీవనాన్ని మళ్ళీ తిరిగి ప్లాన్ చేయాలి. ఆల్రెడీ నివాసం ఉంటున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎట్లా దీన్ని బ్యూటిఫై చేయొచ్చు అనేది ఆలోచించాలి. మూసీ అనేది ఇప్పుడున్న ఇక ముందు ఆక్రమణ జరగకుండా చూడాలి తప్ప ఇప్పటికీ తీర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదని నేను కోరుతున్నాను. ఒక పాయింట్ చెప్తున్నారు, 60 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, 70 నుంచి 80 లక్షల ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తాం, లేదంటే పక్కనే ఉన్న కమ్యూనిటీస్ లో మీకు కొనిస్తామని. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో నివసిస్తున్న వాళ్ళు కానీ, ట్రిపుల్ బెడ్రూమ్ నివసిస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు ఇస్తున్న సొమ్ముతో మళ్ళీ ఇంకొక చోట డబుల్ బెడ్రూమ్ కానీ, ట్రిపుల్ బెడ్రూమ్ కానీ కొనుక్కోవటం అనేది సాధ్యమైన విషయం కాదు. కనుక ఒక బిల్డింగ్ ఒక చోట తీసేసి ఇంకో చోట వెళ్ళటం అనేది కేవలం ఇల్లు మారటం లాంటిది కాదు. అది ఇక్కడ మొత్తం సామాజిక సంబంధాలు. ఇక్కడ చాలామంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, సైనిక కుటుంబాల వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళకి దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి, ఆసుపత్రులు ఉన్నాయి, రోడ్డుకు దగ్గరగా ఉండటం వల్ల సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి ఆ మొత్తం వ్యవస్థను మళ్ళీ ఇంకో చోట స్థాపించడం సాధ్యపడదు. కేవలం పరిహారం లెక్కను, డబ్బు లెక్కలో చూస్తే పునరావాసం అనేది కుదరదు. కాబట్టి అసలు మొదలు ఇది అవసరమా లేదా అని కూడా చూసుకుంటారు కదా, ఎందువల్ల చేస్తున్నారు. చాలా చోట్ల ప్రభుత్వం ఒక పర్పస్ కోసం భూమి సేకరించి తర్వాత కాలంలో వేరే పర్పస్ కోసం చేయడం అనేది మనం చూస్తాం. చాలా సజ్జల విషయంలో అట్లా జరిగింది, ఫార్మాసిటీ విషయంలో అట్లాగే జరిగింది. ఫార్మాసిటీ కోసం భూములు సేకరించి ఇప్పుడు అక్కడ ఫోర్త్ సిటీ అని కడుతుంది. రేపు పొద్దున దీన్ని గాంధీ సరోవర్ కోసం వాడతారని నమ్మకం. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ దాంట్లో భాగంగా ఇది దీంట్లో మెన్షన్ చేశారు. న్యాయపరమైన అవకాశాలని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మా రెసిడెంట్స్ అసోసియేషన్ నాయకులు అదే పనిలో ఉన్నారు. చాలామంది సీనియర్ న్యాయవాదుల్ని సంప్రదించాం, కోర్టును ఆశ్రయిస్తాం. అదేవిధంగా ప్రజల ముందుకు వెళ్తాం. ఇప్పుడు చూసాం, మీడియా కూడా మాకు చాలా అండగా ఉంది. ఒక ఆందోళనను కూడా వ్యక్తం చేయడం, ప్రజాస్వామ్యంగా ఎట్లా వ్యక్తం చేయడం, ఎట్లా అందరి దృష్టికి తీసుకురావడం అనేది కూడా
కన్సిస్టెంట్గా చేయాలనుకుంటున్నాం. ఖమ్మంలో దాదాపు వేలాది మంది బలగాలతో అక్కడ వెలుగుమట్ల గ్రామం ఎట్లయితే పూర్తి చేసిందో ఆ దిశగా మీ పైన కూడా దాడి జరిగే అవకాశం ఉందా లేదా? ఉంది తప్పకుండా. ఇప్పుడు అబద్ధాల ప్రచారంతో మొదలుపెట్టారు. రేపు పొద్దున ఏదైనా ప్లే కార్డ్ పట్టుకుంటేనో చిన్న ఊరేగింపు తీస్తేనో మిడిల్ క్లాస్ వాళ్ళని దౌర్జన్యం చేస్తే ఏమంటాం భయపెట్టడం ఈజీ కాబట్టి చేసినా చేయవచ్చు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే నిన్న వెంకటరెడ్డి గారు ఆర్డీఓ గారు పెట్టిన ప్రెస్ మీట్ మిమ్మల్ని బెదిరించడానికి పెట్టిన ప్రెస్ మీట్ గానే మీరు భావిస్తున్నారా? అంటే ఒక అవుట్కమ్ ఒక సొల్యూషన్ తీసుకురావడానికి పెట్టిన ప్రెస్ మీట్ గా చూస్తున్నారా? అట్లా మనం వ్యాఖ్యానించలేము. దాన్ని బట్టి ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు పోవడానికి సిద్ధంగా ఉంది. ఇంత మీడియా అటెన్షన్ వచ్చిన తర్వాత, ఇంత ఆందోళన వ్యక్తమైన తర్వాత కూడా ఏమీ వెనక్కి తగ్గలేదు అని చెప్పడానికి ఆర్డీఓ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉపయోగపడింది అనుకుంటున్నాను. తుషార్ గాంధీ పెట్టిన మెసేజ్ ని ట్వీట్ ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఆయన గాంధీ మనవాడు. గాంధీ గాంధీ ఆదర్శాలకి గాంధీ సరోవర్ ప్రాజెక్టుకి ఎటువంటి సంబంధం లేదు. గాంధీ జీవితం అంతా మినిమలిస్ట్గా ఉన్నాడు. అని కనీస అవసరాలతో కనీస వనరులతో బతకడం, నిరాడంబరంగా ఉండటం, తను తాను తక్కువలో చూపించుకోవడం అనే దాని మీద ఆయన విలువ. అటువంటి వాడిని 100 అడుగుల ఎత్తున విగ్రహంలో తలతల మెరిసే అంగుల మధ్యలో చూడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. గాంధీ ఆదర్శాలకు విరుద్ధమైంది. ఇప్పుడు గుజరాత్లో నదీ సుందరీకరణ, తెలంగాణలో నదీ సుందరీకరణ ఎందుకు వద్దు, అక్కడ చేసుకున్నాం, అక్కడ చేసిరు, ఇక్కడ ఎందుకు వద్దు అన్న ఒక లైన్ పదే పదే ముఖ్యమంత్రి వినిపిస్తున్నాడు. మరి ఇది కూడా డెవలప్మెంట్ లో భాగమే. దీనివల్ల రకరకాల షాప్స్ వస్తాయి, ట్యాక్స్లు వస్తాయి, డబ్బులు వస్తాయి. మనం కూడా గుజరాత్ అహ్మదాబాద్ లో సబర్మతి నదిని ఎట్లా పునరుజ్జింపజేశారు అనే దాన్ని ఎగ్జాంపుల్ గా చెప్తూ హైదరాబాద్ లో ఎందుకు మూసి మురిగ్గా ఉంది, దీన్ని బాగు చేయాలని ఇక్కడి నుంచి కూడా మన సివిల్ సొసైటీ డిమాండ్ చేసింది. మనం ఇప్పటికి కూడా మూసి ఇట్లాగే ఉండాలి అనుకోవట్లేదు. మూసి తప్పనిసరిగా బాగుపడాలి. ఆ బాగుపడటానికి ఇంకొకళ్ళు పాడైపోవాలనే సమస్య. గుజరాత్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళు చేసింది ఇవాళ సక్సెస్ కాలేదు. సబర్మతి రిజర్వేషన్ అనేది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. కాబట్టి ముందే ఆలోచించుకొని జాగ్రత్తగా చేసి ఏదైతే సస్టైనబుల్, ఏదైతే చేయగలం అనేది అదే చేస్తే మంచిది. మీ దృష్టిలో మీరు కూడా జర్నలిస్ట్ కాబట్టి మేము కూడా తిరుగుతున్నాం గ్రౌండ్ లో. ఈ చుట్టుపక్కల పరివాహక ప్రాంతాల్లో లీడర్లకు సంబంధించిన వెంచర్లు కానీ, లేక్ వ్యూలు కానీ ఇవన్నీ లేవా? మీ మీదనే ఎందుకు పడుతున్నారు? రీజన్ నిజానికి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పి మీ మీద పడుతున్నారు. ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ దగ్గరలో ఉండే వెంచర్లకి వాల్యూ పెరుగుతుంది. ఈ సందర్భంలో ఏంటంటే ఈ మొత్తం మూసీ ప్రాజెక్టు వల్ల కొంతమంది బిల్డర్లకి వాల్యూ పెరుగుతుంది, కొంతమందికి నివాసం పోతుంది. అట్లా చాలా సెలెక్టివ్గా ఉంది. నార్సింగ్ నుంచి గండిపేట దాకా చాలా కొత్త వెంచర్స్ వచ్చాయి, చాలా నదికి దగ్గరగా వచ్చాయి. పైగా రివర్ ఫ్రంట్, రివర్ వ్యూ అనే పేర్లు పెట్టుకొని వచ్చాయి. వచ్చాయి. మరి అవన్నీ వాటిని ఎట్లా అనుమతిస్తారు? ఒక దగ్గర ఇట్లా చేసి ఇంకో దగ్గర అట్లా చేయడంలో ఎట్లా సమర్థించుకుంటారు? ఒక నోటిఫికేషన్ MRDCL రిలీజ్ చేసింది. అందులో బఫర్ జోన్ MFL వాళ్ళ ఉన్న సర్వే నంబర్స్ నోటిఫై చేశారు. ఆ సర్వే నంబర్స్లో మా 2 సర్వే నంబర్స్లో 89 సర్వే నంబర్ నోటిఫై చేయడమైంది. తర్వాత 2-3 రోజులకి ఇంకొక నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. ఇది 12వ తారీఖున రెవెన్యూ డిపార్ట్మెంట్ రాజేంద్ర నగర్ డివిజన్ issued another notification for acquisition of 10.34 acres of land, out of which 6.34 acres pertaining to our Madhu Park Ridge Association and Madhu Park Ridge apartment buildings under both survey numbers 89 and 90. They have specifically mentioned this land acquisition is proposed for MRDCL project under which Gandhi Sarovar project purpose we are మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ నుంచి గాంధీ సరోవర్ ప్రాజెక్టు కొరకు ఈ అక్విజిషన్ అనేది మేము ప్రపోజ్ చేస్తున్నాము అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడము జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే 2 రోజుల్లో మేము అంతా ఒక సమావేశాన్ని ఏర్పరచుకొని జనరల్ బాడీ సమావేశంలో మిత్రులందరూ ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరితోనూ సమావేశము, డిస్కషను, చర్చలు జరిపాము ఈ నోటిఫికేషన్ మీద. అందరూ కూడా యునానిమస్గా చెప్పింది ఏంటంటే
మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేము ఇక్కడి నుంచి వెళ్ళగలిగిన పరిస్థితిలో లేము. గవర్నమెంటు ఈ ఈ ఆచరణ ప్రయోగం కానీ గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసము మా ల్యాండ్‌ను అక్విజిషన్ అనేది ఆపేయాలి. మనము వెంటనే ఈ సమావేశం నుంచి ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని ఆ రెజల్యూషన్‌ను వారికి అందజేయడము జరిగినది. ఆర్‌డీఓ గారికి మనము అందజేశాము. ఆయన కలిసినప్పుడు ఆయన చెప్పాల్సిన కొన్ని ఇవి చెప్పారు. దాని గురించి మనం డిస్కషన్ తర్వాత చేద్దాము. ఇప్పుడు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు మా ల్యాండ్ 6.34 ఏకర్స్ కాకుండా వెనక ఓపెన్ ల్యాండ్ చాలా ఉన్నది. సుమారు 30 ఏకర్స్ 40 ఏకర్స్ వరకు ఉన్నది. అది కాకుండా ఇంకా మాకు మీడియా ద్వారా కానీ లేకుంటే ఇతర సమాచారం వలన తెలిసొచ్చింది ఏంటంటే, పక్కనే ఆర్మీ వాళ్ళ ల్యాండ్ ఉన్నది, ఓపెన్ ల్యాండ్. ఆ ఆర్మీ ఓపెన్ ల్యాండ్ని వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అది కూడా ప్రాసెస్లో ఉంది అనేది సమాచారం. ఈ సమాచారం ప్రకారము ఆల్మోస్ట్ 60-70 acres of land will be available in the hands of the government for this project. And we suggest this proposal displacing, dislocating and అందరినీ కూడా రోడ్డున పడేసి ఈ బిల్డింగ్ను 15 ఏళ్లకు ముందు నుంచి ఉన్న బిల్డింగు ఇంతమంది 450 ఫ్యామిలీను రోడ్డున పడేసి ఈ ప్రాజెక్టు కట్టడము అవసరమా అని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. మేము అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాము. మీరు ఎలాగైనా మా ల్యాండ్ అక్విజిషన్ని మీరు ఆపివేసి మిగతా ఆల్టర్నేటివ్ డిజైన్స్, రీడిజైన్స్ మమ్మల్ని ఇబ్బందికి గురి చేయకుండా మేము అన్ని పరిమితులు పర్మిషన్స్ తీసుకొని మేము ఇక్కడ నివసిస్తున్నాము. ఎప్పుడో 2004లో మేము పర్మిషన్స్ తీసుకున్నాము. దానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఆక్యుపై చేసినప్పటి నుంచి ఈ గవర్నమెంట్కి ఫీజులు మేము ట్యాక్సుల రూపంలో పే చేస్తున్నాము. కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఒక్కసారిగా శరాఘాతంలాగా ఒక ఇది వేసి మా మీద రోడ్డుకి ఈడ్చకండి అని చెప్పేసి మేము వాళ్ళని కోరుకున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, మూషి ప్రక్షాళన అనేది మనం చాలాసార్లు వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాము. మూసి ప్రక్షాళనకు మేము ఎదురుపడడం లేదు, అడ్డుకోవటం లేదు. మూసి ప్రక్షాళన చేయాలంటే మేము కూడా సహకరిస్తాము, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము. మీరు మూసి ప్రక్షాళన చేపట్టండి. మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ మూసి ప్రక్షాళన అడ్డుకోవటం లేదు. మా బిల్డింగ్ కానీ మా ల్యాండ్ కానీ పోయిన సంవత్సరము 15 గేట్లు ఎత్తి వాటర్ వదిలినప్పుడు 2 ప్రాజెక్టుల నుంచి, హిమయత్ సాగర్ నుంచి మరియు ఉస్మాన్ సాగర్ నుంచి నీళ్లు ఫుల్ గేట్స్ అన్ని వదిలినప్పుడు కూడా ఒక్క చుక్క కూడా నీరు మా కాంపౌండ్ వాళ్ళు కూడా తాకలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఫ్యూచర్లో కూడా మేము ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని అనుకోవటం లేదు. ఈ మూసీ నది వల్ల కానీ మూసీ నాలా వల్ల కానీ మాకు ఎలాంటి ఈ నష్టము లేదు. మేము ఇంకా కోరుకునేది ఏంటంటే, దీన్ని శుభ్రపరిచి బయట నుంచి నాలాలు అవి ఇవి వచ్చి ఇవన్నీ కూడా మురికి కూపంలాగా తయారు కాకుండా వాటిని శుద్ధి చేయండి. మెడికల్ వేస్ట్ కానీ ఇంకెక్కడో ఉన్న వేస్ట్ అంతా కూడా డంపింగ్స్ అన్ని అవాయిడ్ చేయండి. ఇదొక గ్రీన్ బెల్ట్గా తయారు చేయండి. మేము కూడా సహకరిస్తాము. మా ఓపెన్ ల్యాండ్ కాంపౌండ్ లోపల ఉన్నది, కాంపౌండ్ బయట ఉన్నదంతా కూడా గ్రీనరీ బెల్ట్ చేయటానికి మేమంతా కూడా మీతో సపోర్టివ్గా ఉంటాము. మీ ప్రాజెక్టులో మేము కూడా భాగమవుతాము. మీరు ఇంకొక విషయము, గాంధీ ప్రాజెక్టు కొరకు, గాంధీ సరోవర్ కొరకు ఈ ల్యాండ్ అక్విజిషన్ అనేది నోటిఫికేషన్లో మీరు వినోదించడం జరిగినది. మనకు బాబుఘాట్లో గాంధీ స్టాచ్యూ ఎప్పటి నుంచో ఉన్నది. మనము చాలాసార్లు చూస్తూ ఉంటాము. పోయిన 2 సంవత్సరాలుగా ఈవెన్ అక్కడ ఉన్న గాంధీ మండపము కానీ
లేకుంటే ఆ గేట్లు కానీ ఎప్పుడో గాంధీ జయంతికో గాంధీ వర్ధంతికో తప్పితే మనం ఇప్పుడు కూడా ఏనాడు వెళ్ళి గాంధీని శుభ్రపరచలేదు. గాంధీని ఏ, పిట్టలు వేసిన రెట్టలు కూడా మనం తీయలేని పరిస్థితిలో ఉన్నాము. ఇలాంటి ఆల్రెడీ ఉన్న మండపము, అక్కడ ఉన్న గాంధీ స్టాచ్యూ, అది ఎవరికి ఉపయోగం లేకుండా పోయినది. ఒక గాంధీ జయంతికి, ఒక గాంధీ వర్ధంతికే మనం పూలమాల వేసుకోవడానికి, మన ప్రజాప్రతినిధులు వచ్చి పూలమాలలు వేయటానికి, మనం పోయి దండం పెట్టుకోవడానికి పనికొస్తున్నది. ఇదేనా మనం కోరుకుంటున్న గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అండ్ గాంధీ స్టాచ్యూ? ఇలాంటి గాంధీ స్టాచ్యూలు ఎన్నో నిరుపయోగంగా రోడ్డున పడి ఉన్నాయి. దుమ్ము దులపలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనము ఇంత డబ్బులు ఖర్చు చేసి గాంధీ స్టాచ్యూ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? ఇంతమంది ఫ్యామిలీస్ను, ఇంతమంది ఈ జనులను, సీనియర్ సిటిజన్స్ను, వృద్ధులని, మధ్యతరగతి పేద తరగతి బడుగు జీవులను, లేకుంటే ఉద్యోగస్తులను, రిటైరీస్ను, ఆర్మీ రిటైరీస్ను, వీళ్ళందరూ కూడా నివసిస్తున్న స్థలాన్ని ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చి ఇక్కడ మేము నోటిఫికేషన్ ఇస్తున్నాము గాంధీవర్ సరోవర్ ప్రాజెక్ట్ అనే దీనికోసము మేము అక్విజిషన్కి వెళ్తున్నాము అంటే అది ఎవరికైనా సబబుగా ఉందా? ఇదేనా ప్రజా ప్రయోజనార్థం అనేది? ఇది కాదు అని మేము మా ఘోషను వినిపించుకున్నా కూడా ఇప్పటికీ నిన్న చెప్పిన దాని ప్రకారము ఆర్డీఓ గారు ఏం చేస్తారు ఏంటి అనేది 2 విషయాలు చెప్పారు. కానీ ఆ 2 విషయాలు మీడియాలో, ప్రింట్ మీడియాలో కూడా ప్రచురించడం జరిగింది. ఇవి ఏవి ఇక్కడున్న ప్రజలను శాంతించపరచలేవు. ఇవి ఏవి ఇక్కడున్న ప్రజలకు సంతృప్తిని ఇవ్వలేవు. కాబట్టి మా బతుకు జీవుల్ని మీరు వదిలేసి వేరే ఆల్టర్నేటివ్ డిజైన్స్, ఆల్టర్నేటివ్ ల్యాండ్స్, మిగతా ఓపెన్ ల్యాండ్స్ తీసుకొని మీ ప్రాజెక్టును ముందుకు నడిపించుకోండి. మేము ఎప్పుడూ కూడా గవర్నమెంట్కు ఎదురుపడి మీ ప్రాజెక్టులను ఆపటానికి మేము ఇక్కడ లేము, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము అని చెప్పేసి అందరికీ చేతులెత్తి దండం పెట్టు ప్రజాప్రతినిధులకు, మాకు సపోర్ట్ చేస్తున్న ప్రజలందరికీ, మీడియా వాళ్ళకి, ఈ తర్వాత అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము నమస్కరించుకొని మా విన్నతిని విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మీ ద్వారా ఈ సందేశాన్ని గవర్నమెంట్ పెద్దలకు, తర్వాత ప్రాజెక్టు పెద్దలకు, గవర్నమెంట్ అఫీషియల్కి, అధికారులకి కూడా వాళ్ళకి కనువిప్పు కలిగించి మా బ్రతుకులను రోడ్డున పడేయకుండి అని మరొక్కసారి విన్నవించుకుంటూ ఈ విషయాన్ని నేను ఇంతటితో ఈ మా మధు పార్క్ ల్యాండ్ 6 ఎకరాలని ఎక్వైర్ చేయడం కోసం గవర్నమెంట్ సామధాన దండోపాయాలన్నీ వాడుతోంది. నిన్న ఆర్డీఓ గారు పిలిచి మా ఆర్డీఓ గారిని కలిసినప్పుడు 50 మీటర్ల బఫర్ జోన్ తీసుకుంటాను, అది గ్యారంటీ, దాన్ని మీరేం ఆపలేరు. 50 మీటర్ల బఫర్ జోన్ తీసుకుంటే మీ అపార్ట్మెంట్లో 40% దాకా వెళ్ళిపోతుంది. అయితే మేము బఫర్ జోన్ను జోలికి వెళ్లకుండా ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్ ఇచ్చా, అది మీ మంచి కోసం. ఇట్లా రెండు మూడు రకాలుగా మాట్లాడడం జరిగింది. ఒకవైపు బెదిరిస్తున్నారు, ఒకవైపు క్యారెట్ చూపెడుతున్నారు. సో దీని మీద గవర్నమెంట్కి కూడా ఎట్లాంటి క్లారిటీ కరెక్ట్గా లేదు. రకరకాల ఆర్గ్యుమెంట్స్ పెడుతున్నారు. ఒక ఇల్లీగల్ స్ట్రక్చర్ అంటున్నారు ఒకసారి. మేము ఆ రోజు ఉన్న ప్రతి గవర్నమెంట్ రూల్ ప్రకారము కట్టిన ఇల్లు, ప్రతి పర్మిషను మన దగ్గర ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ తీసుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యే అసలు మీరు ఇల్లీగల్గా కట్టారు ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు బెదిరించడానికి. మేమైతే ఫర్మ్గా ఉన్నాం. మా జీబీఎం ఇనానిమస్గా రిజల్యూషన్ పాస్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ మన అపార్ట్మెంట్ని సరెండర్ చేయడానికి వీల్లేదని రిజల్యూషన్ పాస్ చేసింది. మా కమిటీ కూడా ఆ రిజల్యూషన్కి కట్టుబడి ఉంది. వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా మధు పార్క్ రిడ్జ్ సొసైటీ యొక్క బాధలు మీకు ఆల్రెడీ మా కమిటీ వాళ్ళు తెలియపరిచారు. నేను కూడా ఒక కమిటీ సభ్యుడిగా చెప్పుకోదలుచుకుంది ఏంటంటే,
ప్రభుత్వం మొట్టమొదటి నుంచి ఈ ఎక్విజిషన్ ప్రాసెస్ అన్నది దాగుడు మూతల కిందే చేస్తుంది. ఎందుకంటే అసలు డిపిఆర్ అన్నది క్లారిటీ లేదు. ఈ ప్రత్యేకమైన ప్రదేశాన్ని, మధు పార్క్ రిడ్జ్ ఉన్న ప్రదేశాన్ని దేని కొరకు తీసుకుంటున్నారు, ఇక్కడ ఏం చేస్తారు, ఆ విషయాన్ని ఇంతవరకు చెప్పకుండా ఫస్ట్ ఎంఆర్డిసిఎల్ నోటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ అదే మర్నాడు ల్యాండ్ ఎక్విజిషన్ ఫామ్ సిలో ఎక్విజిషన్ వచ్చింది. దాంట్లో ఒకలాగా ఉంది, దీనిలో ఒకలాగా ఉంది. ఒక దాంట్లో బఫర్ జోన్ అని మాట్లాడతారు, ఒక దాంట్లోనేమో ఎక్విజిషన్ చేయాలి తప్పదు గాంధీ సరోవర్ అని చెప్తారు. సో అసలు దీంట్లో అబ్జెక్షన్స్ తెలపమని కూడా మాకు ఫామ్ సిలో ఇచ్చారు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, మీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి, ఈ ప్లేస్లో మీరు ఏం కట్టబోతున్నారని తెలిస్తే కదా మేము అబ్జెక్షన్ ఇచ్చేది. అన్నీ డైవర్ట్ చేయటానికి రకరకాలుగా మాట్లాడుతున్నారు. గాంధీ గారి విగ్రహం ఇక్కడ కట్టట్లేదు, లేకపోతే గాంధీ సరోవర్ గురించి కాదు, లేకపోతే ఫ్యాక్ట్ చెక్ చేస్తారు, అన్నీ చేస్తారు, ఖండిస్తారు. కానీ మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇక్కడ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏది, ఏం చేద్దాం అనుకుంటున్నారు? గాంధీ గారి విగ్రహమే పెట్టాలనుకుంటే ఆల్రెడీ శ్రీనివాస్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, మా సెక్రటరీ గారు కూడా చెప్పారు. ఏమని? రకరకాల ఎన్ని చోట్ల ఉన్నాయి గాంధీ బొమ్మలు. నిజంగానే ఎందుకు ఉన్నాయి అయ్యి? కనీసం వాటిని క్లీన్ చేసే నాదుడు ఉండడు. ఏదన్నా ఆయన పుణ్యతిథో ఏదో వస్తే ఆ రోజున మాత్రం కడిగి కొంచెం సున్నం వేసి మళ్ళీ దండలేస్తారు. ఇక్కడ బాపుఘాట్లో ఉన్న దాన్ని కూడా పరిస్థితి వివరించారు చాలా క్లియర్గా. సో అక్కడే బాగు చేయొచ్చు కదా ఒకవేళ మీరు నిజంగా గాంధీ గారి మీద అంత ప్రేమ ఉంటే. రెండోది, మా అపార్ట్మెంట్ చాలా లీగల్గా కట్టబడింది. ఇందులో కాసేపు బఫర్ జోన్ అని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు, కాసేపు గాంధీ సరోవర్ గురించి 50 మీటర్స్ అని చేస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఈ 60 రోజుల్ని ఎలాగోలాగా పాస్ అని చేద్దామన్న ఉద్దేశం గవర్నమెంట్ నుంచి కనపడుతుంది నాకైతే ప్రత్యేకించి. ఎందుకంటే 60 రోజుల్లోని కన్ఫ్యూజ్ చేసి వదిలేస్తే వీళ్ళు ఎక్కడో చోట తప్పు చేస్తారు, దాన్ని మనం ప్రచారం చేద్దామని. ఆ తర్వాత ముందు కూడా చాలా మీటింగుల్లో ఎమ్మెల్యే గారు కానీ, లేకపోతే ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ ప్రతి వాళ్ళు చెప్పేది అదే, ఇది తప్పదండి తీసేసుకోవాలండి అని. సరే దేని గురించి తీసుకుంటున్నారంటే మళ్ళీ మాట దాటేది. డిపిఆర్ మేము చాలామందిని అడిగాం, ఇంతవరకు అది క్లియర్గా రాలా బయటికి. 5,000 కోట్లు అంటే ప్రాజెక్ట్ మొత్తానికి దీని గురించి అని అంటున్నారు, గాంధీ గారి విగ్రహం గురించి అని అంటున్నారు. అని మీరు చెప్పండి దేని గురించి మరి. సో ఇది నేను మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను. మేమందరం కూడా మా సొసైటీ తరఫున కానీ, మా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కానీ యునానిమస్గా మేము అందరం ఒకటే మాట అనుకుంటున్నాము, ఏంటంటే ఈ ప్రాజెక్టుని కూల్చడానికి అనుమతించబోము ఎట్టి పరిస్థితుల్లో. ఇక్కడ రకరకాల వ్యక్తులు నివసిస్తున్నారు. ఒక 50% పైన 60 ఇయర్స్ నాలాగా 60 ఇయర్స్ దాటిన వాళ్ళం ఒక 50% ఉన్నాము. దాంట్లో మళ్ళీ రకరకాల ఒక మినీ ఇండియాని తలపించేలాగా ఇక్కడ అన్ని ప్రాంతాల నుంచి ఉన్నారు. మీరు అందరూ తెలుగులో కోరారు కాబట్టి తెలుగులో చెప్తున్నాను. मैं बोल रहा हूँ सभी जगह से है, सभी स्टेट से इधर है करके. స్కూల్ పిల్లలు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, అందరూ మధ్య బడుగు తరగతి వాళ్ళే ఇక్కడ ఉన్నది. రూపాయి కూడబెట్టుకుని నాలాగా కొనుక్కున్న వాళ్ళే అందరూని. సో దీన్ని ఇల్లీగల్ అని చెప్పి కాసేపు, లేకపోతే బఫర్ జోన్లో ఉందని కాసేపు, లేకపోతే ప్రజా ప్రయోజనార్థం అని చెప్పి కాసేపు మాట్లాడి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మా అందరిలోని ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిష్ వాళ్ళు నేర్పిపోయిన చిలక పలుకలే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. సో అంచేత మా అందరి తరఫున నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టులో ఈ మధు పార్క్ ఉన్న ప్లేస్లో ఏం చేయబోతున్నారు అనేది మాకు కావాలి. అప్పుడే మా అబ్జెక్షన్స్ క్లియర్గా ఇవ్వగలుగుతాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్.